సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో స్నేహితురాలు టీవీలో కేవలం హాస్యం ప్రసారం చేసే ఛానల్స్ మాత్రమే చూస్తాను అంది. అంతేకాదు, ఏదైనా సినిమాకి వెళ్లాలన్నా, ఒక పుస్తకమో డివిడినో కొనాలన్నా దానిలో విషాదం, హింస లేవు అని తేల్చుకున్నాకే కొంటాను అంది. ఆ మధ్యన మా పిన్ని కార్టూన్ నెట్వర్క్, డిస్నీ ల్యాండ్ లాంటి ఛానల్స్ మాత్రమే చూస్తోంది, మరీ చిన్నపిల్లలాగా. లేదంటే జంతువుల్ని, చెట్లు చేమలు చూపించే ఛానల్స్ మాత్రమే చూస్తోంది. పైగా రిమోట్ ని పూర్తిగా తన స్వాధీనంలోకి తీసేసుకుందని మా బాబాయ్ కంప్లైంట్ చేశాడు నాతోటి. ఫిర్యాదు అందుకున్నాక దర్యాప్తులో భాగంగా మా పిన్నిని ప్రశ్నిస్తే ఏముందో తెలుసా? ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత చెప్తాను. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం. సకులు ప్రతిరోజు సరికొత్త రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త రుచితో మేము ముందుకు వచ్చేసిందండి. సో మరి ఆ రుచిని మనకు పరిచయం చేయబోతున్నారు గజానని గారు. మరి గజానని గారు ఏం తయారు చేసి చూపించబోతున్నారో తెలుసుకుందాం. అలాగే గజానని గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం గజానని గారు. నమస్తే అండి. గజానని గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తూ ఉంటారు? నేను మల్కాజ్గిరి నుంచి వచ్చానండి. ఈ రోజు మీకు బాస్మతి బియ్యంతో కేసర్ బాత్ చేయడానికి వచ్చాము. ఓకే, సో బాస్మతి రైస్ తో కేసర్ బాత్. అవునండి. ఓకే, తీపి పదార్థము, చాలా ప్రత్యేకమైన రుచి ఉంటుంది. జనరల్ గా ఇది మన దగ్గర ఎక్కువ చేయరు, నార్త్ ఇండియన్స్ చాలా బాగా చేస్తారు ఇది. ఓకే, సో మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? అలాగేనండి. నానబెట్టిన బాస్మతి రైస్ 1 కప్ అండి, 1.5 కప్పు పంచదార, కొద్దిగా లవంగాలు, ఇలాచి, జీడిపప్పు, ఇలాచి పౌడర్, బిర్యానీ ఆకు, సారపప్పు, ఫుడ్ కలర్, దాల్చిన చెక్క, కిస్మిస్, నెయ్యి అండి. కేసరి బాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్పారు కదా, మరి దీన్ని ఎలా తయారు చేయాలి? ముందుగా మనము బియ్యం ఉడకపెట్టుకుందామమ్మా. ఓకే, అంటే బాస్మతి రైసే కదా దీనికి తీసి యూజ్ చేసేది? అవునండి. ఓకే, అంటే మామూలు రైస్ తో చేసుకుంటే దీనికి అంత టేస్ట్ తెలియదు. బాస్మతి రైస్ అంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, దాంతో మనం బాగా చేసుకోవచ్చు. ఓకే, సో మరగాలి కదా ఇప్పుడు ఇవి? అవునండి, మరగాలి. దీనికి మూత పెడితే తొందరగా అవుతుంది. అలా మరిగించాలా? అవునండి. ఈలోపు కొంచెం మనం డ్రై నట్స్ అవి ఫ్రై చేసి ఉంచుకుందాం. ఓకే, బాయిల్ అవ్వటానికి వాటర్ మరుగుతున్నాయి కదా, ఈ లోపల డ్రై నట్స్ ఫ్రై చేద్దాం. నెయ్యి అండి, జీడిపప్పు వేసుకుందాము, కిస్మిస్, ఇది సారాపప్పు అంటారమ్మా. ఈ సారాపప్పు కూడా కొంచెం వేసుకోవాలి. శ్రీలక్ష్మి, అది తీసేసిన తర్వాత ఇందులో మనం పాకంకి రెడీ చేసుకుందాం. సో ఇదే బౌల్లో చేసేసుకుందాం. ఓకే, వాటర్ మరుగుతుంది కదమ్మా, దీంట్లో మనము ఈ నానబెట్టి ఉంచిన ఈ బియ్యం కూడా వేసేసుకుని సో రెగ్యులర్ గా స్వీట్ ఐటమ్ అంటే మిల్క్ ఉంటుంది కదా, ఇందులో మిల్క్ లేదమ్మా. ఇందులో మనం వాటర్ తోనే చేసుకోవాలి. మిల్క్ అంటే మళ్ళీ ఇంకా ఎక్కువ, అంత ఎక్కువ క్వాంటిటీలో తినలేం మనం ఎక్కువగా మిల్క్ అయితే. ఓకే, ఇప్పుడు మనం పంచదార పాకం కూడా రెడీ చేసుకుందామా. ఓకే, ఈ లోపు ఈ రైస్ లో మనం ఈ దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు అంటే హోల్ గ్రామ్, ఇదంతా హోల్ మసాలామా, అది వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా జనరల్ గా ఏంటంటే బిర్యానీలో వేస్తాం, మన స్వీట్స్ లో యూజ్ చేయం. అందుకే ముందే చెప్పాను కదా స్పైసీగా ఉంటుందని చెప్పేసి. కొంచెం ఘాటు ఉంటుంది. ఇది బే లీఫ్ అంటారు. దాల్చిన చెక్క వేస్తున్నాను. ఇది మసాలా దినుసులన్నీ మనం బియ్యంలో వేసుకున్నాం కదా. అవును. ఇప్పుడు ఇది ఉడకడానికి మనకి ఎంత టైం పడుతుంది? 3 నుంచి 4 నిమిషాల్లో అయిపోతుంది. ఆల్రెడీ నానబెట్టి ఉంచాం కాబట్టి తొందరగానే రెడీ అయిపోతుంది. సో ఇది పాకం రావాలి, అలాగే మనకి రైస్ కూడా ఉడకాలి. ఉడకాలి. వెయిట్ చేద్దాం అప్పటి వరకు.
ఇది రైస్ బాయిల్ అయిపోయిందమ్మా. ఓకే. దీన్ని కొంచెం మనం ఈ వాటర్ అంతా తీసేసి షుగర్ సిరప్ లో వేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని వార్చాలా? అవునండి. దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేద్దామండి. ఓకే. నెయ్యి అండి. నెక్స్ట్ దాంట్లో మనం ఇది కూడా వేసేసేయాలి, ఈ రైస్. ఇది కొంచెం బాగా డ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవటము. ఇంకా లాస్ట్ మనకి మిగిలిన ఇంగ్రీడియంట్ ఇలాచి పౌడర్ మా. ఓకే. సో ఇప్పుడు ఈ కొంచెం మనకి లిక్విడ్ లాగా ఉంది కదా, ఈ లిక్విడ్ మొత్తం కూడా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత ఇలాచి పౌడర్ వేసేసి డ్రై నట్స్ వేసి సర్వ్ చేసుకోవటమే. సో ఇప్పుడు మనకి ఇది ఉడకడానికి ఎంత టైం పడుతుంది? 2 minutes మా. సో మరి ఇప్పుడు ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దామా? వెయిట్ చేద్దామండి. ఓకే. సో మనకి 2 minutes కంప్లీట్ అయిపోయింది కదా? అవునండి, ఇది ఆల్మోస్ట్ తయారైపోయింది మా. దీన్ని ఇంకా మనం సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఓకే. ఫైనల్ గా మనం దీంట్లో ఇలాచి పౌడర్ ఒకటి యాడ్ చేయలేదు కదా, అది కొంచెం యాడ్ చేసేసి దింపేసేసుకుని సర్వ్ చేసేద్దాం. ఓకే. సో స్టవ్ ఆపేసేయాలి? ఆపేసేయండి మా. ఇంకా మనం ఫైనల్ గా రెడీ అయిపోయింది కదమ్మా. దీంట్లో మనము డ్రై నట్స్ తోని గార్నిష్ చేద్దాము. శ్రీలక్ష్మి గారు, బాస్మతి రైస్ తో కేసర్ బాత్ రెడీమా. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఓకే. సో చాలా నోరూరుతోందండి, ఎంత మంచి స్మెల్ వస్తుంది, అలానే కలర్ కూడా సూపర్ గా ఉంది. సో మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. బాస్మతి రైస్ కేసర్ బాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బాస్మతి రైస్, చక్కెర, జీడిపప్పు, కిస్మిస్, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇలాచి పౌడర్, నెయ్యి, ఫుడ్ కలర్, సారపప్పు. బాస్మతి రైస్ కేసర్ బాత్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నీరు పోసి నీరు మరిగిన తర్వాత నానబెట్టిన రైస్ ని నీళ్లలో వేసి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. రైస్ ఉడికేలోగా మరో స్టవ్ ని వెలిగించి బాండీ పెట్టి నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్, సారా పప్పును వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉడుకుతున్న బాస్మతి రైస్ లో లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసి ఉడికించాలి. రైస్ ఉడికేలోగా మరో బౌల్లో చక్కెర వేసి నీళ్లు పోసి తీగ పాకం వచ్చే వరకు ఉడికించి ఫుడ్ కలర్ కలుపుకొని ఉడికించిన రైస్ ని ఈ పాకంలో కలిపి మరో 2 నిమిషాలు ఉడికించాలి. పాకంలో రైస్ వేసి ఉడికించిన తర్వాత ఇలాచి పౌడర్ వేసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని డ్రై నట్స్ తో గార్నిష్ చేస్తే టేస్టీ బాస్మతి కేసర్ బాత్ రెడీ. బాస్మతి రైస్ కేసర్ బాత్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుందండి. అంటే రెగ్యులర్ గా మనం చూసే ఐటమ్స్ కన్నా కూడా డిఫరెంట్ గా ఉంది, కొంచెం స్వీట్, సూపర్ అండి, చాలా బాగుంది. సో మరి ఈ రోజు మా సకులకి ఒక నార్త్ డిష్ పరిచయం చేశారు, అది కూడా అమ్మవారికి ఇష్టమైన స్వీట్ ఐటమ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సకులు, చూసారు కదా ఇవాళ వంటల సందర్ని. మరి మీకు కూడా ఏదైనా సరికొత్త వంటకం తెలుసుంటే దాన్ని మీరు మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 0402355654 కి ఫోన్ చేసి వంటల సందడిలో పాల్గొనండి.